రోలమడుగు జాతర రోజు నైట్ ఇలా నిద్రపోయాము. వాళ్ళు స్టేజ్ దగ్గర చేసిన డాన్స్ కంటే బయట రోడ్డు దగ్గర వెళ్ళేటప్పుడు వేసిన డాన్సులు ఎక్కువ ఉన్నాయి. సీరియస్ గా ఫస్ట్ టైం మావా నేను ఇలాంటి డాన్సులు చూడడము. చాలా అంటే చాలా బాగా వేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్ గా ఒక్కొక్కరు ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద ముస్లిం ముతకాని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సౌండ్ కి వీళ్ళు వేసే డాన్స్ కి చాలా అంటే చాలా బాగా సింక్ అయింది. మీరు కూడా ఆ డాన్స్ వీడియోస్ చూడాలంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. మినిమం 30 కామెంట్లు ఎస్ అని వస్తే నేను ఫుల్ వీడియోస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఫాలోవర్స్ వ్యూవర్స్ అంతగా ఉన్నారు కదా, 30 ఎందుకు టార్గెట్ చేశాను మీరు అనుకోవచ్చు. నా వీడియోస్ కి లైక్స్ వ్యూస్ బాగానే వస్తున్నాయని కామెంట్లు ఎక్కువ రావడం లేదు. సో అందుకే 30 కామెంట్లు టార్గెట్ చేశా. ఇంకా నిద్రపోయి మార్నింగ్ లేచాము, బ్రష్ చేసుకొని టిఫిన్ తినేసాము. ఉప్మా చేశారు. చాలా వరకు వీడియోస్ షూట్ చేయలేకపోయాము. టిఫిన్ తినేసి వచ్చిన 5 మంది అయితే మేము మామిడి తోటకి బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోటకి. మధ్యాహ్నం ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని అక్కడే దగ్గరే అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. 11 కంతా రెడీ అయిపోతాయి, ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. అక్కడ జరిగిన పని ఏంటంటే మేము టిఫిన్ తిని బయలుదేరడానికి 11 అయింది. ఇదే మా మామిడి తోట. 11 కి రెడీ అయిపోతాయని చెప్పాడు. కానీ ప్రిపేర్ అయితే ఇచ్చే లోపల 2 అయింది. సాప్ వేసుకొని పనుకొని తాత వచ్చింటే ఇంత మాట్లాడుతున్నాము. తినే వీడియో షూట్ చేయలేకపోయినాము.